నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎన్ఎస్యూఏ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. హైదరాబాద్ హిమాయత్ నగర్ లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలతో రూపొందించిన భారీ కటౌట్ ను ఆవిష్కరించారు. తెలంగాణ నుంచి 60,000కు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష రాశారన్నారు. నీట్ పరీక్ష అవకతవకలపై కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు విద్యార్థి యువజన సంఘాల నాయకులు. పేపర్ లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన మోదీ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు విద్యార్థి నేతలు. పరీక్షని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ తోటి గత కొద్ది రోజులుగా అన్ని విద్యార్థి యోజన సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఏదైతే పోరాటం చేసినప్పటికీ కూడా సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకుంటే ఎన్టీఏని రద్దు చేయకుండా ఒక మొండి వైఖరిని ప్రదర్శిస్తుంది. దానికి నిరసనగా ఏదైతే విద్యార్థి యోజన సంఘాల ఐక్య కార్యాచరణలో భాగంగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని 8 మంది కేంద్ర మంత్రుల ఏదైతే కేంద్ర మంత్రులతో పాటు ఎంపీల ఇల్లు ముట్టడికి ఏదైతే అన్ని విద్యార్థి యోజన సంఘాలు పిలుపునివ్వడం జరుగుతుంది. రేపు అన్ని విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు ఏదైతే 8 మంది ఏదైతే బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారో వాళ్ళ అందరి ఇల్లు కూడా ముట్టడి చేసి ఒక నిరసనని ఆ యొక్క విద్యార్థులకి న్యాయం జరిగే వరకు ఒక పోరాటం కొనసాగుతుందని చెప్పి ఏదైతే అన్ని విద్యార్థి సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులకి రాష్ట్ర కార్యవర్గ సభ్యులకి అందరూ ఏదైతే బీజేపీ పార్టీ 8 మంది ఎంపీలు ముట్టడి చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది.